అంటే నేను ఒకటే ఇక్కడ ఏ పాయింట్ అయితే నేను నేర్చుకున్నానో అదే ఫీడ్బ్యాక్ ఇచ్చాను అన్నమాట. అంటే ఇంతకు ముందు వర్క్ వచ్చినా కూడా మెహందీ వేయడానికి చాలా కష్టంగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఆర్డర్ అనేది తెలిసిన తర్వాత ఇప్పుడు ఎలాంటిదైనా వేయగలను, ఇప్పుడు ఎంతసేపు అయినా వేయగలను స్ట్రెస్ తీసుకోకుండా అనేది అర్థమైందా. అదే పాయింట్ ప్లస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, మీ పేషెన్స్, అంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఆన్సర్ చేయడం, పదే పదే అడిగినా కూడా వాళ్ళకి మీరు మళ్ళీ 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 ఆన్సర్ చేశారు. సో అప్పుడు మేము చాలా, అంటే 3-4 days లో పాపం కొంతమంది భయపడిపోయి మేడం మేడం నాకు రావట్లేదు, నాకు లావుగా వస్తుంది, నాకు సన్నగా వస్తుంది అని అన్నా కూడా ఒక్కొక్కరు ప్రతి ఒక్కరితో మాట్లాడారు. నేను ఎక్కడ చూడలేదు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు గ్రూప్ గా ఒక 40-50 members ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయరు యాక్చువల్లీ. నేను కూడా అన్ని మేకప్స్ కానీ వాటికి వీటికి వెళ్ళాను కదా, అక్కడ అన్ని చూశాను. ఇంత పేషెన్స్ గా అయితే ఎవరు లేరు. అదే నేను ఫీడ్బ్యాక్ చేశాను. నేను ఈవెంట్స్ కూడా చేస్తాను మేడం, మెహందీ ఈవెంట్స్. కానీ ఇన్ని ఈవెంట్స్ చేసినా నాలో ఉన్న భయం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద ఈవెంట్స్ చేశాను అయినా నాకు భయమే. నాకు ఆర్డర్ తెలియదు అనమాట. నేను ఓన్లీ ఆన్లైన్ లో చూసి జస్ట్ వెయ్యడం, జనరల్ గా బేసిక్ గా నేర్చుకున్నాను. నేను జస్ట్ ఏదో పార్లర్ వర్క్ అన్నప్పుడు మెహందీ అంటే ఇట్లా ఉంటది అనేది మాత్రం నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చాక ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది నాకు వేయడానికి. బార్డర్స్ అంటే బార్డర్స్ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, మాకు బేసిక్ గా చెప్పారు కదా, ఒక 8 things ఉన్నాయి కదా, రౌండ్స్, స్పైరల్స్, కట్ వర్క్, స్టార్ట్అప్ డిజైన్స్, ఏది ఎలిఫెంట్ డిజైన్స్, అవన్నీ ఎక్కడ వెయ్యాలి, ఎలా వెయ్యాలి అంటే ఒక సింగిల్ ఒక లైన్ లో గుర్తు పెట్టుకుని వేసేయచ్చు. సో మేము దాన్ని చాలా కష్టంగా వేసేవాళ్ళము. నేను అసలు మీరు నేర్పించేటప్పుడు ఎంత బిజీగా ఉండేదాన్నో పార్లర్ లో. అయినా 2 hours ఎవరిని రానిచ్చేదాన్ని కాదు. మేడం వెళ్ళిపోండి అని చెప్పి గిరాకీ పోయినా కూడా నేను కూర్చొని క్లాస్ అటెండ్ అయ్యాను సీరియస్ గా.